పిల్లలు, మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆన్లైన్ సండే స్కూల్లో కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజు కూడా సండే స్కూల్ మొదలు పెట్టుకోకముందు యేసు వైపు ప్రార్థనలో సహాయం అడుగుదాము. కన్ను మూసుకోండి, చేతులు జోడించండి, తలలు వంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు సండే స్కూల్లో మాకు తోడుండండి, సహాయం చేయండి. మీ సిద్ధపరిచిన వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మీకు గిఫ్ట్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం కదా. అందరికీ గిఫ్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. దేవుడు మనకి ఎన్నో బహుమానాలు ఇచ్చాడు, ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చాడు. ఈరోజు మన పాట ద్వారా ఆ గిఫ్ట్స్లో ఒక్క గిఫ్ట్ గురించి మనము ఈరోజు నేర్చుకుందాం. చెట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. చెట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. మాటలు పాటలు చక్కగా విందుము, ప్రార్థనా వాక్యము నేర్చుకుందుము. మాటలు పాటలు చక్కగా విందుము, ప్రార్థనా వాక్యము నేర్చుకుందుము. చెట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. చెట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. అమ్మకు నాన్నకు లోబడదుము, అందరితో హాయిగా కలిసి ఉందుము. అమ్మకు నాన్నకు లోబడదుము, అందరితో హాయిగా కలిసి ఉందుము. చెట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. చెట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. పిల్లలు, పాట యొక్క అర్థాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. చిట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం. చిట్టి పొట్టి బాబులం అంటే చిన్న బాబులు. మీరున్నారు కదా, ఎంతో మంది చిన్న బాబులు ఉన్నారు. చిన్నారి పాపలం, చిన్న పాపలు కూడా ఉన్నారా లేదా? అవో కొంతమంది కనిపిస్తున్నారు. మరి బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. బుజ్జి బుజ్జి అంటే కొంతమంది మంచిగా ఉంటారు కదా, బుగ్గలు వేసుకొని ఉంటారు, కొంతమంది సన్నగా ముద్దుగా కూడా ఉంటారు. అంత రకమైన పిల్లలు. వీళ్ళందరూ ఎవరి పిల్లలు? యేసు ప్రభు పిల్లలు. యేసు బాలలం అంటే యేసు ప్రభు బిడ్డలు అని అర్థం. మొదటి వచనము, మాటలు పాటలు చక్కగా విందుము. మాటలు అంటే ఎవరైనా ఏదైనా నేర్పించేటప్పుడు, పాటలు మనం పాడే పాటలు, ఇలాంటివైనా దేవుని పాటలు చక్కగా విందుము అంటే జాగ్రత్తగా శ్రద్ధతో వింటాము అని. ప్రార్థన వాక్యము నేర్చుకుందుము. ప్రార్థన అంటే పోయిన వారం నేర్చుకున్నాం కదా, దేవునితో మాట్లాడడం. మరి బహుమానాలు ఇష్టమా అని అడిగాను కదా. ఈరోజు దేవుడు మనకి ఏ బహుమానం ఇచ్చాడో తెలుసా? వాక్యము అనే బహుమానం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. వాక్యము అంటే దేవుని వాక్యం, అంటే బైబిల్లో నుంచి విషయాలు నేర్చుకుంటాము అని మనం చెప్తున్నాం అన్నమాట పాట ద్వారా. రెండో వచనము, అమ్మకు నాన్నకు లోబడుదుము అంటే మమ్మీ డాడీ ఏదైనా మాట ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తారో అది లోబడి సంతోషంగా చేయడానికి సిద్ధంగా ఉండడం. అందరితో హాయిగా కలిసి ఉందుము. అందరితో అంటే నాకు ఇష్టం ఉన్న వాళ్ళతో మాత్రమే నేను హ్యాపీగా ఉంటాను అనుకోవచ్చా? అలా అనుకోకూడదు కదా. అందరితో కలిసిమెలిసి ఉండడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎవరు బిడ్డవో, నువ్వు ఎందుకంత మంచి అబ్బాయివో, ఎందుకంత మంచి అమ్మాయివో వేరే వాళ్ళకు కూడా తెలుసుకునే అవకాశము ఉంటుంది. మరి పిల్లలు, నీ హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే దేవుడు తన వాక్యము మనకి ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనము సంతోషము, ఆనందము, మరి అవన్నీ పొందుకోవడానికి మనం దేవుని వాక్యం చదువుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితానికి తృప్తి
కలిగించేది దేవుని వాక్యం ద్వారా యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు అని నువ్వు తెలుసుకొని, ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే ఈ రోజు నుంచి నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడగొచ్చు. అప్పుడు ఈ రోజు నుంచి నువ్వు కూడా యేసు ప్రభు కోసం జీవించవచ్చు, ఆయన వాక్యానుసారంగా జీవించవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఆయన ఇచ్చిన బహుమానం, ఆయన ఇచ్చిన వాక్యము, ఆ బహుమానాన్ని నువ్వు అనుదినం చదివి ఆనందించవచ్చు. దాని యొక్క విలువ కూడా నీకు తెలుస్తుంది. మరి పిల్లలు, ఇంకొకసారి పాట పాడతాము, మీరు జాగ్రత్తగా విని మాతో పాటు పాడడానికి ప్రయత్నించవచ్చు. చిట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. చిట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. మాటలు పాటలు చక్కగా విందుము, ప్రార్థనా వాక్యము నేర్చుకుందుము. మాటలు పాటలు చక్కగా విందుము, ప్రార్థనా వాక్యము నేర్చుకుందుము. చిట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. చిట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. అమ్మకు నాన్నకు లోబడుదుము, అందరితో హాయిగా కలిసి ఉందుము. అమ్మకు నాన్నకు లోబడుదుము, అందరితో హాయిగా కలిసి ఉందుము. చిట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. చిట్టి పొట్టి బాబులం, చిన్నారి పాపలం, బుజ్జి బుజ్జి పిల్లలం, యేసు బాలలం. వెరీ గుడ్. పిల్లలు, మీరు రోజు ఎన్నిసార్లు తింటారు? కనీసం 3 సార్లు తింటారు కదా. ఈరోజు కడుపు నిండా తిన్నప్పటికీ మరుసటి రోజు మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తినాలి. పిల్లలు, మీకు మరో ఒక్క ఆకలి ఉందని మీకు తెలుసా? ఆ ఆకలి ఏంటి, ఆ ఆకలి ఎలా తీరుతుంది అని మన కంఠత వాక్యంలో మనము నేర్చుకుందాం. యోహాను 6:35, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. యోహాను 6:35. పిల్లలు, నేను దేవుని వాక్యం బైబిల్ నుండి చదివాను. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం బైబిల్ 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, మరొకటి క్రొత్త నిబంధన. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మన కంఠత వాక్యం క్రొత్త నిబంధనలో 4వ పుస్తకం 6వ అధ్యాయము 35వ వచనం. నేను బైబిల్ నుంచి చదివాను కదా, మీకు కనిపించలేదు కాబట్టి నేను విజువల్ తెచ్చాను. విజువల్ నుండి మనము చదువుకుందాం. యోహాను 6:35, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. పిల్లలు, మరోసారి చదువుకుందాం, నా వెనక చదవండి. యోహాను 6:35, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. పిల్లలు, జీవాహారము నేనే అని యేసు ప్రభువు తన గురించి మాట్లాడుతున్నాడు. జీవాహారము అంటే జీవము ఇచ్చే ఆహారము, అది దేవుని వాక్యం. పిల్లలు, ప్రతి ఒక్కరిలోనూ ఆత్మీయ విషయాల పట్ల ఆకలి ఉంటుంది. ఆత్మీయ విషయాలు అంటే దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఒక కోరిక, మరియు వాళ్ళ పాపము క్షమించబడాలి అనే ఒక ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదే ఆత్మీయ
ఆకలి. ఈ ఆత్మీయ ఆకలిని యేసు ప్రభు మాత్రమే తీర్చగలడు. అందుకే జీవాహారము నేనే అని యేసు ప్రభు తన గురించి అంటున్నాడు. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. అంటే ఎవరైతే యేసు ప్రభు బిడ్డలవుతారో వాళ్ళకి తన వాక్యము ద్వారా యేసు ప్రభు ప్రేమ, సంతోషము, ఆనందము, సమాధానంతో వాళ్ళని తృప్తిపరుస్తాడు. వాళ్ళ ఆత్మీయ ఆకలిని యేసు ప్రభు తీరుస్తాడు. పిల్లలు, అందుకే నువ్వు యేసు ప్రభు బిడ్డవై ఆయన వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీ ఆత్మీయ ఆకలిని తీరుస్తాడు. పిల్లలు, మనం అందరం కలిసి మన కంటత వాక్యాన్ని చదువుకుందాం. యోహాను 6:35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. మరోసారి చదువుకుందాం. యోహాను 6:35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే యేసు ప్రభుని ఆత్మీయ ఆహారాన్ని తీర్చినాడని, నీకు సంతోషము, సమాధానము, ఆనందము, ప్రేమతో నేను తృప్తిపరిచినాడని కృతజ్ఞత కలిగి ఇంకా దేవుని గురించి తెలుసుకోవడానికి ఆయన వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ నీ యేసు ప్రభుని హృదయంలో లేనట్లయితే యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని నువ్వు అడగవచ్చు. అప్పుడు నీ ఆత్మీయ ఆకలిని యేసు ప్రభు తీరుస్తాడు. నీవు కూడా సంతోషము, సమాధానము, ఆనందము, ప్రేమ యేసు ప్రభులో పొందుకోగలవు. మనం కలిసి మన కంటత వాక్యాన్ని చదువుకుందాం. యోహాను 6:35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. పిల్లలు, ఈరోజు ఒకవేళ నీవు ఇడ్లీ, వడ, దోశ తిన్నట్లయితే నువ్వు నిల్చొని నాతో పాటు కంటత వాక్యాన్ని చదువు. యోహాను 6:35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. పిల్లలు, ఒకవేళ నువ్వు ఈరోజు ఉప్మా, సేమ్యా తిన్నట్లయితే నిల్చొని నాతో పాటు కంటత వాక్యాన్ని చదువు. యోహాను 6:35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. ఒకవేళ నువ్వు ఈరోజు చపాతి, పూరి తిన్నట్లయితే నువ్వు నిల్చొని కంటత వాక్యాన్ని నాతో పాటు చదువు. యోహాను 6:35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. పిల్లలు, ఇప్పుడు మనందరం కలిసి చివరిసారిగా కంటత వాక్యాన్ని చదువుకుందాం. యోహాను 6:35. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు. యోహాను 6:35. పిల్లలు, దేవుని వాక్యం వినక ముందు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కన్ను మూసుకోండి, తలలు ఉంచండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి మీ పాఠము, మీ వాక్యం ద్వారా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. సరైన రీతిలో నేను చెప్పడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఒకవేళ మీ వీధి దగ్గరికి, మీ ఇంటి దగ్గరికి, మీ ఇంటి చుట్టుపక్కలనైనా ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా వస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అందరూ వచ్చి ఆ చీఫ్ మినిస్టర్నో ప్రైమ్ మినిస్టర్నో చూడాలనుకుంటారు కదా. అందరూ వచ్చి ఒక్కరి తర్వాత ఒక్కరు స్థలం ఉన్నా లేకున్నా ఆలోచించకుండా ఆ ఇంట్లోకి దూరిపోతారు. అలాగే యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చారు. వచ్చి యేసు ప్రభుని కలుద్దాము,
నీకేమన్నా రోగం ఉన్నట్లయితే యేసు ప్రభు నిన్ను ముట్టుకుంటే నువ్వు బాగైపోతావు అని కొంతమంది స్వస్థత కోసం వచ్చారు. మరి కొంతమంది యేసు ప్రభు చెప్పే మాటలు విని నేర్చుకోవడానికి వచ్చారు. అలాగా రోజంతా మనుషులు వస్తూనే ఉన్నారు. రోజంతా వాళ్ళు బాగా అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభుకి తన శిష్యులకి విశ్రాంతి తీసుకోవడానికి సమయము దొరకట్లేదు. అయితే యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, పదండి నెమ్మదిగా వెనక తలుపులో నుంచి మనం కొంచెం దూర ప్రాంతంకి వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాము అని యేసు ప్రభు చెప్పాడు. దగ్గరలో ఒక చెరువులో వాళ్ళు ఒక ఓడ ఉంటే ఆ ఓడ ఎక్కి వాళ్ళు ప్రయాణానికి బయలుదేరారు. ఆ ఓడలో ఎక్కినప్పుడు చాలా బాగుంది, నెమ్మదిగా వెళ్తుంది. చుట్టుపక్కల ఆకాశంలో మంచిగా పక్షులు ఎగురుతున్నాయి, చుట్టూ బాగా చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పుడు మనం అక్కడ ఈ చెరువు అవతల పక్క వెళ్ళిన తర్వాత మంచిగా గడ్డిలోనో ఇంకెక్కడైనా మంచి నీడ ఉన్న చోటు చూసుకొని హాయిగా పడుకోవచ్చు అని అనుకుంటుండవచ్చు కదా. అయితే వాళ్ళు అలాగ కొంచెం దూరం వెళ్ళినప్పుడు యేసుప్రభు శిష్యులు ఇంకా యేసుప్రభు ఏం గమనించారంటే, ఆ ఒడ్డు మీద చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అలాగ పరిగెత్తుకుంటూ అగ్గో చూడండి యేసుప్రభు ఉన్నాడు. శిష్యులు ఏమనుకుని ఉంటారు, అయ్యో చూసేశారు వీళ్ళు మనల్ని, ఇంకేం నిద్ర ఇంకేం విశ్రాంతి అని అనుకుని ఉంటారు. కానీ యేసు ప్రభు వాళ్ళని చూసినప్పుడు చాలా జాలి కలిగింది. అయ్యో వీళ్ళకి ఎవ్వరు నడిపించేవారు లేరు, వాళ్ళని దేవుని వైపు నడిపించడానికి ఎవ్వరు లేరు అని చాలా జాలి కలిగాడు. మరి పిల్లలు, దేవుడు నీ పట్ల కూడా జాలి కలిగి నిన్ను ప్రేమించే దేవుడు. ఎందుకో తెలుసా పిల్లలు, దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి, దేవుడే నిన్ను తయారు చేశాడు కాబట్టి ఆయనకు నువ్వు ఎంతో ఇష్టం. దేవుని వాక్యంలో ఏమని ఉందంటే, దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. ఆ ప్రేమతో దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, దేవుడే నిన్ను సృష్టించాడు కాబట్టి. మరి ఈ పరిశుద్ధమైన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే అది చాలా సంతోషకరమైన విషయం కదా. అవును, మరి దేవుడు ఈ ప్రజలందరినీ కూడా, ఎవరైతే ఆ చెరువు ఒడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నారో వాళ్ళ పట్ల కూడా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అయ్యో వీళ్ళని ఎలాగా అని యేసు ప్రభు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఈ శిష్యులతో అన్నాడంట, ఆపండి, ఈ ఒడ్డు దగ్గర ఆపండి, వీళ్ళతో కొంతసేపు మాట్లాడదాము. ఆ శిష్యులు సరే అని చెప్పి ఆ ఓడను అటువైపు తిప్పేసి అక్కడికి వెళ్ళి ఆగి యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడడం మొదలుపెట్టి ఎన్నో మంచి విషయాలు నేర్పించారు. ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఎన్నో విషయాల గురించి యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో కొంతమంది కూర్చున్నారు, కొంతమంది నించొని ఉన్నారు. అలాగా చాలా మంది ఇంకా మంది వచ్చేస్తున్నారు. మరి టైం చూస్తేనేమో రాత్రి అయిపోతుంది దాదాపు. అయితే ఫిలిప్పు అని ఒక శిష్యుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్య ఇంతసేపు మనం మాట్లాడాము, నాకు కొంచెం ఒక భయం వేస్తుంది యేసయ్య, వీళ్ళకి తినడానికి ఏం లేదు, మనం పంపించేస్తే వాళ్ళు ఇక్కడ ఊర్లో దగ్గరలో ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా కొనుక్కుంటారు అని చెప్పారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా, మీరే ఇవ్వచ్చు కదా అని అన్నాడు. మేము ఇస్తామా? ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా యేసయ్య, మగవాళ్ళు మాత్రమే దాదాపు 5,000 మంది ఉన్నారు, ఉట్టి మగవాళ్ళు. మరి ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎలాగే యేసయ్య, వీళ్ళకి భోజనాలు ఇవ్వాలన్నా 8 నెలల జీతం పెట్టినా అందరికీ ఇంతింత చిన్న ముక్కలే దొరుకుతాయి, ఎవ్వరికి కడుపు నిండే తిండి కూడా దొరకదు, పంపించేయండి యేసయ్య అని ఫిలిప్పు యేసయ్యతో చెప్తున్నాడు. ఫిలిప్కు ఒక సమస్య అనిపించింది కదా వాళ్ళకి భోజనం పెట్టడము. మరి పిల్లలు, భోజనం కన్నా ఒక పెద్ద సమస్య ఉంది పిల్లలు,
అదేంటో తెలుసా? పాపము. పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, దొంగతనము, అబద్ధాలు, ఇలాంటి చెడ్డ పనులను బైబిల్లో పాపం అంటారు. మరి దొంగతనం అంటే నీది కాని వస్తువు తీసుకోవడం, అబద్ధం అంటే తప్పు చేసి చేయలేదని చెప్పడము. మరి ఇలాంటి తప్పు పనులు నువ్వు చేసినా చేయకపోయినా బైబిల్లో ఏమని ఉందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. ఏ భేదము లేదు అని అంటే గొప్పవారైనా, పేదవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవారైనా, ఎవరైనా పాపం చేశారు. ఒకవేళ నువ్వు పాపము తప్పు చేసినట్లయితే ఇంట్లో మమ్మీ డాడీ శిక్షిస్తారు, స్కూల్లో టీచర్ శిక్షిస్తారు. అలాగే దేవుడు ఒక శిక్ష పెట్టాడు పాపంకి. అది ఏంటంటే పాపం మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండలేవు, దేవుని నుంచి దూరం అయిపోతావు. చాలా బాధాకరమైన విషయం కదా. మరి అదొక పెద్ద సమస్యనా కాదా? చాలా పెద్ద సమస్య, దేవుని నుంచి దూరం అయిపోవడం. మరి వీళ్ళకు కూడా ఒక సమస్య ఉంది. ఏంటి? భోజనము. అయితే యేసు ప్రభు మీరు ఇచ్చేయండి వాళ్ళకి అని అంటే కుదరదు యేసయ్యా, ఎలాగిస్తాము? మీరేమో భోజనాలు ఇచ్చేయండి అని చెప్తున్నారు, అలా ఇలా ఇచ్చేస్తాము యేసయ్యా, ఎవరి దగ్గర లేదు అని చెప్పినప్పుడు అక్కడ యేసయ్య మాట్లాడుతున్నప్పుడు అంద్రయ్య అని ఒక శిష్యుడు ఒక చిన్న బాబుని పట్టుకొచ్చాడు. ఆ బాబు దగ్గర ఏముందో తెలుసా? ఒక టిఫిన్ పట్టుకొచ్చాడు. ఆ టిఫిన్ పట్టుకొచ్చి ఆంధ్రయ్య అన్నాడు, యేసయ్య ఈ బాబు దగ్గర ఒక టిఫిన్ ఉంది అని ఆ టిఫిన్ ఇచ్చాడు. ఆ టిఫిన్ ఇస్తే యేసు ప్రభు ఆ టిఫిన్ ఇప్పి, అబ్బా చాలా బాగుంది, ఇదంతా నేనే తినేస్తాను అని అనుకున్నాడా? లేదు, అసలు ఏముందో చూడాలి కదా. ఏముంది అని చూస్తే 5 రొట్టెలు ఉన్నాయి. అబ్బా చాలా బాగుంది. 2 చేపలు కూడా ఉన్నాయి. వెరీ గుడ్, చాలా మంచిది. మిగిలిన వాళ్ళందరూ అనుకుని ఉండుంటారు, ఏంటబ్బా 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఇంత బుడ్డి టిఫిన్ ఉంది, ఇది అసలు ఎవరికి సరిపోతుంది అని అందరు అనుకుని ఉంటారు. కానీ ఆ బాబు ఏం చేశారు తెలుసా? నా టిఫిన్ చిన్నదై ఉండొచ్చు, తక్కువ భోజనం ఉండొచ్చు, యేసు ప్రభుకి ఇస్తే ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి తీసుకెళ్ళి యేసు ప్రభుకి ఇచ్చేశాడు. ఇచ్చేసినప్పుడు యేసు ప్రభు ఆ భోజనాన్ని 5 రొట్టెలు, ఆ 2 చేపల్ని తీసుకొని దేవునికి వందనాలు చెప్పాడు. దేవా నువ్వు ఈ భోజనాలు ఇచ్చావు, దీన్ని దీవించు అని ప్రార్థన చేసినప్పుడు గబగబ ఆ భోజనాలన్నీ, ఆ రొట్టెలన్నిటినీ, ఆ చేపలన్నిటినీ అందరికీ పంచిపెడుతున్నప్పుడు ఇస్తున్నారు. ఒకటి ఇస్తున్నారు, మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇంకొక ఇస్తున్నారు, ఇంకా వస్తున్నాయి, ఇంకా 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 అందరూ కడుపు నిండా తింటున్నారు. అబ్బా చాలా బాగుంది, చాలా బాగుంది అని తింటున్నారు. మరి పిల్లలు అక్కడ వాళ్ళు తినడం అయిపోయేసరికి దేవుడు యేసు ప్రభు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి గంపల్లో పెట్టి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి అందరి చేతిలో ఒక్కొక్క గంపనిచ్చి వాళ్ళు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రొట్టె వాళ్ళకి ఎంత కావాలంటే అంత తింటున్నారు. కొంతమంది అయితే 2, 3, 4, 5 కూడా తినుంటారు. చేపలు కూడా ఎంత అంటే అంత తినుంటారు కదా. తింటూ అబ్బా భోజనం చాలా బాగుంది, ఇదే మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒక్కరొక్కరితో మాట్లాడుకుంటున్నారు, ఎన్నో విషయాలు సంభాషిస్తున్నారు. అయితే వాళ్ళు తినడం అయిపోయేసరికి యేసు ప్రభు ఏమని చెప్పాడో తెలుసా పిల్లలు? ఏ ఒక్క రొట్టె ముక్క కూడా వ్యర్థం కానివ్వకూడదు, ఏదైతే మిగిలిపోయాయో అన్నీ ఏరుకోండి అని చెప్పినప్పుడు 12 గంపలు నిండా రొట్టెలు మిగిలిపోయాయి. ఎంతో మంది తిన్నారు. 5,000 మంది ఉట్టి మగవాళ్ళు మాత్రమే. మరి ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపితే చాలా మంది ఉండుంటారు. వాళ్ళందరూ కడుపు నిండా తినేశారు.
కానీ అంత ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చిన్న టిఫిన్ నుంచి వచ్చింది కదా. అయితే ఆ అక్కడున్న వాళ్ళు కడుపు నిండా తిన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఇంతకుముందు ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు అన్నాను కదా. ఏంటది? ఆ యేసు యేసు ప్రభువే మనకి మెస్సయ్య. అవును, ఖచ్చితంగా మనం యేసు ప్రభుని రాజుగా చేసేసుకుందాము. అప్పుడు మనకు ఒక రాజు ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనాలు ఇవ్వగలిగే రాజు ఉంటాడు. చాలా బాగుంటుంది, మనం అసలు కష్టపడాల్సిన అవసరమే ఉండదు అని అలాంటివి వాళ్ళకు ఊహకు వచ్చిన విషయాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి చాలా ప్రత్యేకమైన కారణం ఉంది పిల్లలు. అదేంటో తెలుసా పిల్లలు? యేసు ప్రభు ఈ లోకానికి సిలువలో తన ప్రాణాలను అర్పించడానికి వచ్చాడు. నీ బదులుగా, నా బదులుగా నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన సిలువలో తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచి ఈరోజు కూడా జీవిస్తున్నాడు. అంత గొప్ప కార్యం, అంత గొప్ప ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ వీళ్ళేమో ఉట్టి అల్పమైన భోజనం గురించి ఆలోచించుకుంటూ మన పాపం నుంచి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. బైబిల్లో ఏమని ఉందంటే పిల్లలు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. అంటే యేసు ప్రభు పాపము కోసము, మన శిక్ష కోసం ఆయన చనిపోయాడు. లేఖనములు అంటే దేవుని వాక్యము, క్రీస్తు అంటే యేసు ప్రభు. ఆ శిక్షను యేసు ప్రభు తీసుకోవడానికి వచ్చాడు అనే విషయం తెలియక వీళ్ళందరూ యేసు ప్రభుని రాజుగా చేసేసుకుందాము అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు అలాగా అనుకుంటున్నప్పుడు యేసు ప్రభుకి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అర్థమయ్యి అక్కడి నుంచి నిదానంగా ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ శిష్యుల్ని తీసుకొని వెళ్ళిపోయారు. మరుసటి రోజు యేసు ప్రభు ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏసయ్యా ఏసయ్యా, నువ్వు మా ఊరికి ఎప్పుడు వచ్చావు? నువ్వు మా ఊరికి రావడం మాకు చాలా సంతోషం ఏసయ్యా, మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది అని వాళ్ళందరూ వచ్చారు. కానీ యేసు ప్రభుకి వాళ్ళ హృదయంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో యేసు ప్రభుకి తెలుసు. అయితే యేసు ప్రభు చెప్పాడు వాళ్ళతో, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు నన్ను కలవడానికి రాలేదు. మీరు నిన్న నేను ఇచ్చిన ఆ రొట్టె ముక్కలు, ఆ రొట్టె ఇంకా చేపలు తిని మీ కడుపు నిండింది, అందుకే మీరు మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ తిందాము అని వచ్చారు. మీరు అల్పమైన భోజనాల కోసం ఇంత నా వెంట పడుతున్నారేంటి? నేను జీవపు రొట్టెని. మీరు జీవపు రొట్టెని మీరు తిన్నట్లయితే మీకు ఎన్నడూ ఆకలి వేయదు. వీళ్ళందరూ అనుకున్నారంట, జీవపు రొట్టెనా? అదేంటది? ఏసయ్య మాకు అది ఇచ్చేయండి ఏసయ్య, అది తినేస్తే మాకు ఆకలి వేయదు అంటున్నారు కదా అని అడిగారు. కానీ నిజానికైతే యేసు ప్రభు వాళ్ళ శారీరకమైన ఆహారం గురించి మాట్లాడలేదు, కానీ వాళ్ళ ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఆత్మీయ ఆహారము అంటే ఆత్మీయంగా వాళ్ళకి సంతృప్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. ఆ తృప్తిని అసంతృప్తిలో ఉన్న వ్యక్తులకు తృప్తినివ్వగలిగేది యేసు ప్రభు మాత్రమే. మరి ఆ విషయం వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి అర్థం కాకుండా యేసు ప్రభు ఏదేదో మాట్లాడుతున్నాడబ్బా, మనకి ఈరోజు ఏమి రొట్టె ముక్కలు చేప ముక్కలు ఏం దొరికేటట్లేదు, పదండి వెళ్ళిపోదామని వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా విచారమైన సంగతి కదా. కానీ పిల్లలు, మీరైతే దేవుని వాక్యంలో ఈరోజు నేర్చుకున్నారు కదా. ఏమని నేర్చుకున్నారు? అవును, యోహాను 6:35, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగనడు. యోహాను 6:35. మరి నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదల కావాలన్నా,
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునిలో ఇంకా తెలుసుకోవాలన్నా నువ్వు దేవుని వాక్యం చదవాలి, దేవుని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రజలకు తెలియక వాళ్ళు వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు యేసు ప్రభు ఏం చెప్తాడు అని కొన్ని విషయాలు వినాలి అని ఎదురు చూస్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని అడిగాడు, మీరు వెళ్ళిపోలేదా, మరి మీరు వెళ్ళిపోలేదేంటి, మీరు ఉన్నారు ఇక్కడే ఇంకా ఉన్నారు అని అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, యేసయ్య నువ్వు నిజమైన దేవుడు అని మాకు తెలుసు, నీ దగ్గర జీవము కలిగిన మాటలు ఉన్నాయని మాకు తెలుసు, నీలోనే మాకు ఆత్మీయ తృప్తి దొరుకుతుంది అని మాకు తెలుసు. మేము ఇంకెక్కడికి వెళ్తాము, ఎందుకు వెళ్తాము, మేము మీతోనే ఉంటాం యేసయ్య అని వాళ్ళు చెప్పారు. మరి పిల్లలు, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నట్లయితే నువ్వు యేసు ప్రభుకి దగ్గరగా ఉండి ఆయన వాక్యానుసారంగా అనుదినము జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి నీ హృదయంలో యేసు ప్రభు లేనట్లయితే ఈరోజు నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించవచ్చు. యేసు ప్రభుని నీ హృదయంలోకి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడు యేసు ప్రభు నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితం ఇస్తాడు. తప్పు చేయకుండా ఉండడానికి ఆ జీవితం తప్పు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది, మంచి పనులు చేయడానికి సహాయం చేస్తుంది. ఒకరోజు నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, అక్కడ నువ్వు దేవునితో ఎల్లప్పుడూ ఉండొచ్చు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా పిల్లలు, నీ ఆత్మీయ ఆహారం, నీకు ఏదైతే ఆత్మీయ బలము శక్తి అవసరమో నువ్వు యేసయ్యని నీ హృదయంలోకి పిలుచుకున్న తర్వాత అనుదినము నువ్వు ఆ ఆహారము బైబిల్ ద్వారా నువ్వు చదువుకున్నప్పుడు నీ ఆత్మీయ తృప్తిని పొందుకుంటావు. మరి యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించాలంటే నువ్వు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు నేను లెసన్లో చెప్పేటప్పుడు ఒప్పుకున్నారు కదా, మీరు కూడా పాపం చేశారు, పాపి అని. అవును, అయితే యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష శిలువలో తీసుకున్నావని నమ్ముతున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకోండి, నాకు ఈ కొత్త శుభ్రమైన జీవితం ఇవ్వండి యేసయ్య, నా ఆత్మీయ సంతృప్తిని నాకు నువ్వే జీవాహారము అని నేను నమ్ముతున్నాను అని ఆ విషయాన్ని నువ్వు యేసయ్యతో చెప్పినప్పుడు యేసయ్య నీకు ఒక కొత్త శుభ్రమైన జీవితము ఇస్తాడు. చేతులు జోడించి కన్ను మూసుకొని తలలు వంచండి పిల్లలు. ఈ అవకాశాన్ని నువ్వు వాడుకోవచ్చు. యేసయ్య 3 విషయాలు. యేసయ్య నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నువ్వు నా బదులుగా నా శిక్ష శిలువలో తీసుకున్నావని నమ్ముతున్నాను, నాకు ఈ కొత్త శుభ్రమైన జీవితం ఇవ్వండి యేసయ్య. యేసయ్య నామంలో ఆమేనని ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఒకవేళ పిల్లలు మీలో ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే ఈరోజు డేట్ రాసుకోండి. ఈ రోజు నుంచి నువ్వు యేసయ్య బిడ్డవు అయ్యావు. మరి యేసయ్య బిడ్డవు అయ్యావు అంటే ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి. ఎలాగ తెలుసుకుంటావు? దేవుని వాక్యం బైబిల్ చదువుకుంటే దేవునికి ఏమి ఇష్టమో ఏం చేయాలో అనేది నువ్వు దేవుని వాక్యంలో తెలుసుకోగలవు. ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మంచి చేయాలి, మమ్మీ డాడీ మాట వినాలి, బాగా చదువుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నువ్వు చేయాలి అని దేవుని వాక్యంలో ఎన్నో రకరకాలుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము మనతో మాట్లాడగలిగే మాటలు, అందుకే మన జీవితాన్ని మార్చగలిగే వాక్యం. సో ప్రార్థన చేసి యేసయ్యకి వందనాలు చెప్తామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈరోజు మిమ్మల్ని వాళ్ళ హృదయంలోకి రమ్మని అడిగారో అట్టి బిడ్డల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీరు వాళ్ళని మీ బిడ్డగా చేసుకున్నారు అనే ఆ నిశ్చయతని వాళ్ళకి దయచేయండి. ఈ రోజు నుంచి మీకోసం జీవించడానికి, మంచి అబ్బాయిలుగా మంచి అమ్మాయిలుగా జీవించడానికి సహాయం చేస్తారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మన యాక్టివిటీ చేసుకోవడానికి మనకు అవసరమైన వస్తువులను చెప్తాను, మీరు తొందరగా తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఒక ప్లేన్ పేపర్ అవసరము, ఒక పెన్సిల్, ఒక ఇరేజర్. ఈ 3 తీసుకొని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. మన యాక్టివిటీని మనము ప్రారంభించుకుందాం.
పిల్లలు మీ దగ్గర పేపర్, పెన్సిల్, ఇరేజర్ రెడీగా ఉన్నట్లయితే అప్పుడు ఈ ప్లేన్ షీట్ని తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. మీకు కనిపించడానికి టూత్ పిక్స్తో ఒక సర్కిల్ రెడీగా ఉంచాను. ఈ సర్కిల్ నీ జీవితానికి సాదృశ్యం. ఇది నీ జీవితం లాగా. పిల్లలు, యేసు ప్రభుని హృదయంలో ఉన్నట్లయితే యేసు ప్రభు అని ఇక్కడ మీరు రాయండి. జీసస్ అని కూడా రాయొచ్చు. తెలుగు రాయడానికి కష్టమైతే జీసస్ అని మీరు రాయండి. ఒకవేళ యేసు ప్రభుని హృదయంలో లేనట్లయితే నువ్వు ఇప్పుడు యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని నీవు అడగవచ్చు. నువ్వేం చేయాలంటే, యేసయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను, నా పాపపు శిక్షను సిలువలో తీసుకున్నావు అని నమ్ముతున్నాను, నా హృదయంలో రండి యేసయ్యా అని యేసునామంలో ఆమేనని నువ్వు వెంటనే ప్రార్థించి యేసు ప్రభుని హృదయంలోకి రమ్మని అడగవచ్చు. అప్పుడు నీవు కూడా ఈ సర్కిల్లో యేసు ప్రభు లేదా జీసస్ అని నువ్వు రాయొచ్చు. పిల్లలు, యేసు ప్రభు లేదా జీసస్ అని నువ్వు రాసుకున్నావా? ఓకే. యేసు ప్రభుని నీ హృదయంలోకి రమ్మని అడిగినప్పుడు యేసు ప్రభు నీకు ఒక క్రొత్త శుభ్రమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ క్రొత్త శుభ్రమైన జీవితము నువ్వు చెడ్డ పనులు చేయకుండా ఉండనట్లు సహాయపడుతుంది, మంచి పనులు చేయడానికి సహాయపడుతుంది. నువ్వు ఇతరులతో ప్రేమతో ఉంటావు. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఇతరులతో సహనంతో ఉంటావు. అంటే ఓపికతోని మాట్లాడతావు, ఓపిక కలిగి ఉంటావు. ఇతరులతో సంతోషంగా ఉంటావు. మరి నీకు యేసు ప్రభు శాంతిని ఇస్తాడు, పీస్ ఇస్తాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి మధ్యలో కూడా నువ్వు యేసు ప్రభు ఇచ్చే శాంతిని, ఆ పీస్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. ఈ సర్కిల్ నీ జీవితానికి సాదృశ్యం కాబట్టి ప్రేమ, సహనము, సంతోషం, శాంతి ఇవన్నిటినీ నీవు ఎంజాయ్ చేయాలంటే యేసు ప్రభుతో నీవు సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండటం అంటే ప్రతిరోజు ప్రార్థించడం, ప్రతిరోజు పొద్దున సాయంత్రం, లేదా నీకు ఎప్పుడు ప్రార్థించాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా నీవు ప్రతిరోజు నీకు ఎప్పుడు వీలైనప్పుడు, నీకు ఎప్పుడు మాట్లాడాలన్నప్పుడు నువ్వు దేవునితో, యేసు ప్రభుతో నీవు మాట్లాడాలి. తర్వాత ఈరోజు నేర్చుకున్నాం కదా, ఏదో యేసు ప్రభు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడని, దేవుని వాక్యం అనే గిఫ్ట్ మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రతిరోజు నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు ప్రార్థించి బైబిల్ చదివినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతావు. కానీ పిల్లలు, నువ్వు ఎప్పుడైతే ప్రార్థించకుండా, దేవుని వాక్యం చదవకుండా, యేసు ప్రభుతో సహవాసం లేకుండా ఉన్నట్లయితే ఏమవుతుందంటే నీ జీవితంలోకి పాపం ఎంటర్ అవుతుంది. పాపం అంటే దేవునికి ఇష్టం లేని చెడ్డ పనులు, అలాంటివి నీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు నీ గేట్ ఓపెన్ అవుతుంది. కోపం నీ జీవితంలోకి వస్తుంది, ప్రేమ నీ జీవితంలో నుంచి బయటికి పోతుంది, సహనం నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది, సంతోషం నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది, శాంతి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ద్వేషించడం మొదలు పెడతావు, అప్పుడు నీ సర్కిల్ ఇంకా ఓపెన్ అయిపోతుంది. ద్వేషం నీ జీవితంలోనికి ఎంటర్ అవుతుంది. అసూయ అంటే జెలసీ నీ జీవితంలోనికి ఎంటర్ అవుతుంది. నీ సర్కిల్, నీ జీవితం అనే సర్కిల్ లోకి ఇవన్నీ చెడ్డ పనులు, నీ చెడ్డ క్రియలు ఇవన్నీ ఎంటర్ అయినప్పుడు దేవునితో నీవు సహవాసం కలిగి ఉండలేవు. ఇవి కూడా
నిన్ను దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఆపివేస్తుంది. పిల్లలు, నీ జీవితం ఇలా ఉన్నప్పుడు నీవు బాధపడతావు, ఇతరులను బాధ పెడతావు, మరి ముఖ్యంగా యేసు ప్రభుని బాధ పెడతావు. నీ జీవితం ఇలా ఉండకుండా దీన్ని సరిదిద్దుకోవడానికి నీకు ఒక వాగ్దానాన్ని యేసు ప్రభు తన వాక్యంలో రాయించాడు. ఆ వాగ్దానం ఎక్కడుందంటే 1 యోహాను 1:9. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9. ఈ వాక్యం ఒక అర్థం ఏమంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అంటే నీవు తప్పు చేసిన వెంటనే, నువ్వు తప్పు చేసావు అని నీకు అనిపించిన వెంటనే నువ్వు యేసు ప్రభుతో, యేసయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగాలి. నువ్వు ఎవరి పట్లనైతే తప్పు చేసావో వాళ్ళ దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాలి, అంటే సారీ చెప్పాలి. తర్వాత యేసు ప్రభుతో, యేసయ్యా నేను ఈ తప్పుని మరలా చేయకుండా ఉండడానికి సహాయం చేయండి అని నీవు అడగాలి. అప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అని రాసి ఉంది. అంటే అప్పుడు యేసు ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక నేను క్షమిస్తాడు, నేను క్షమించి నీ జీవితాన్ని సరిదిద్దుతాడు, అంటే నేను పవిత్రులుగా చేసి నీ జీవితాన్ని మరలా సరిదిద్దుతాడు. అప్పుడు పాపం, కోపం పోతుంది, అసూయ నీ జీవితంలో ఉండదు, ద్వేషం పోతుంది, మరలా నీకు నీ జీవితంలో ప్రేమ, సహనం, సంతోషం, శాంతి ఇవన్నీ కలిగి నీవు జీవిస్తావు. యేసు ప్రభుతో సహవాసం కలిగి నువ్వు జీవించగలవు. పిల్లలు, అంతేకాకుండా నీ జీవితం అనే నీ సర్కిల్ భద్రంగా, క్షేమంగా, సంపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడంటే నువ్వు యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, అంటే ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు. ఈరోజు నేర్చుకున్నాం కదా, ప్రత్యేకంగా దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు. చదవడం మాత్రమే కాదు కానీ యేసయ్య నీతో ఏమైతే మాట్లాడతాడో దాని ప్రకారంగా నీవు జీవించినప్పుడు నీ జీవితం, నీ సర్కిల్ భద్రంగా, సంపూర్ణంగా ఉంటుంది. అప్పుడు నువ్వు యేసు ప్రభు కొరకు జీవిస్తావు. పిల్లలు, మీరు తయారు చేసుకున్న ఈ సర్కిల్ నీ దగ్గర ఉంది కదా, ఈ పేపర్ని మీరు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో, ఒకవేళ హాల్లోనైతేనేమి, బెడ్రూమ్లోనైనా, లేదా నీ స్టడీ రూమ్లోనైనా నీవు ఈ పేపర్ని భద్రంగా ఒక రిమైండర్ లాగా గోడ కన్నా లేదా నీ స్టడీ టేబుల్కైనా నీవు అతికించుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, దీన్ని చూసినప్పుడు ప్రతిసారి నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నావో లేదో అనే ఒక రిమైండర్ లాగా నీకు ఉంటుంది. దీన్ని చూసినప్పుడు అప్పుడు నువ్వేం చేయాలంటే, ప్రార్థించకుండా ఉంటే ప్రార్థన చేయాలి, బైబిల్ చదవకుండా ఉంటే అప్పుడు నీవు బైబిల్ చదువుతావు. ఒకవేళ చూసినప్పుడు నువ్వు ఆల్రెడీ బైబిల్ చదివినావు, ప్రార్థించినావంటే మరీ ఎక్కువగా చదవాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, దేవుని కొరకు జీవించాలని ఒక రిమైండర్గా నీకు ఉంటుంది. మరి పిల్లలు, ఈరోజు మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారని మేము నమ్ముతున్నాము. దేవుని వాక్యము మనకిచ్చిన బహుమానము, దేవుడు మనకిచ్చిన బహుమానము. మరి దాన్ని అనుదినము మీరు చదువుకొని దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని దేవునికి సమీపంగా నడవాలని మా ఆశ. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే పిల్లలు, యేసు ప్రభు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దాని విషయం కూడా మనం రాబోయే వారాల్లో ఇంకెన్నో విషయాలు నేర్చుకుంటాం. మరి ఈరోజు యేసయ్య మనకు సహాయం చేశాడు. మరి ప్రార్థన చేసి యేసయ్యకి వందనాలు చెప్తామా? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రేమ గల ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. సండే స్కూల్లో మాకు తోడున్నందుకు వందనాలు తండ్రి. మరి మీరు మాకు ఇచ్చిన బహుమానము, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ
దాని అనుదినము మేము దానిలో నుంచి నేర్చుకోవడానికి సహాయం చేయండి. మరొకసారి మీ చిత్తం అయితే మేము నెక్స్ట్ వీక్ కలుసుకునేదాకా మీరు మాకు తోడుంటారని నమ్ముతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బాయ్. బాయ్.